దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మాటలాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతిని నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన ప్రశస్తమైన నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని దేవుని వాక్యం వినడానికి కేటాయిస్తున్నారు. దేవుని కొరకు మనం ఖర్చు చేసేటువంటి ధనమైన సమయమైనా కానీ ఏమాత్రం వ్యర్థం కాదు, అది వేస్ట్ కాదు, అది ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అనగా అది పెట్టుబడి లాంటిది, అది వ్యర్థమైంది కాదు, అది పెట్టుబడి లాంటిది. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. దానివల్ల ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో మన జీవితాలకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. డిపాజిట్ చేసినటువంటి మనీ వేస్ట్ కాదు, కానీ దాని ద్వారా ఏదో సందర్భంలో మనం బెనిఫిట్ పొందుకుంటాం. ఫిక్స్డ్ డిపాజిటో రికరింగ్ డిపాజిటో ఏ డిపాజిట్ చేసుకున్నా కానీ దాని ద్వారా మనకు బెనిఫిట్. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గడుపుతున్న సమయం స్తోత్రం. హల్లెలూయా. భక్తులు పాడినట్లుగా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా అని భక్తులు పాడినట్లుగా, అవును, ఆనంద బాష్పాలు ఉన్నా, ఆవేదన బాష్పాలు ఉన్నా, ఆ సమయం మాత్రం అమూల్యమైన సమయం. స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్ అని భక్తుడు పాడాడు. కాబట్టి దేవుని కోసం మీరు సమయాన్ని కేటాయించారు, అందులో బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. మీకున్నటువంటి ఆత్మీయ దాహాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆత్మీయ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని దేవుని వాక్యంలో రాయబడింది. నీతి కొరకు, స్వర్గ నీతి కొరకు, స్వనీతి కొరకు కాదు, శాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కొరకు కాదు, స్వర్గపు నీతి కొరకు, స్వర్గపు యొక్క స్టాండర్డ్ కొరకు, ఫర్ ద రైచియస్నెస్ ఆఫ్ హెవెన్ ఆర్ గాడ్స్ రైచియస్నెస్ కొరకు మనం థర్స్ట్, హంగర్ అనగా తపన కలిగిన వాళ్ళగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయములో మనకు ధన్యతలు కనిపిస్తాయి, అనగా బ్లెస్సింగ్స్, బియాటిట్యూడ్స్ కనిపిస్తాయి. వాటిలో ఒకటి నేను చెప్పినది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. లోకంలో ఎన్నో విషయాలతో తృప్తి లేకుండా ఉన్నాం. ఆత్మ విషయమై దీనులు వారిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదురు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం స్తోత్రం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుని స్తోత్రం. ధన్యులు, ధన్యులు, ధన్యులు అని చెప్పండి మాటలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ఆరంభించి ఇలాగా అబద్ధములు చెడ్డ మాటల పలుకున్నప్పుడల్లా, ఆ మాటలు మీరు వినినప్పుడల్లా, ఆ మాటలు విని మీకు అభ్యంతరం కలుగు చేసినలా, మాటలు మీకు ఆవేదన కలుగు చేసినలా, మీ ప్రతి బాష్ప బిందువును ఆ సమయంలో తుడిచే విధంగా దేవుడు కార్యం చేస్తాడు. మీరు ధన్యులుగా మారుతారు. మీరు అన్యులు కాదు, ధన్యులు అనేటువంటి సంగతిని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నేను చదివినటువంటి మాటలు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇంట్రడక్షన్గా ప్రభు చెప్పిన మాటలని, ధన్యతలు, ఇంట్రడక్షన్స్, ఉపోద్ఘాతము లాంటి మాటలవి. సరే, దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అవి ఏమిటి అంటే, ఆత్మచేత నింపబడినవాడు, ఆత్మచేత నింపబడవచ్చు. దట్స్ పాసిబుల్. దట్స్ ఇంపాసిబుల్ అని కాదు, దట్స్ పాసిబుల్. అది సాధ్యమే. అందరికీ సాధ్యం కాకపోవచ్చు, అనేకులకు సాధ్యం, లేకపోతే కొందరికి సాధ్యం. అంత్యదినముల్లో అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు చెప్పాడు. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఆత్మ ఉన్నవాడికి ఆత్మ లేనివాడికి తేడా ఉందంటే ఉందని చెప్పచ్చు.
2 బైకులే కావచ్చు, ఒక దాంట్లో ఆయిల్ ఫుల్గా ఉంది, ఒక దాంట్లో ఆయిల్ లేదు. 2 దాన్ని ఎక్కి కూర్చోవడానికి మనకు వస్తాయేమో కానీ, దాని పక్కన నిలబడి ఫోటోలు తీసుకోవడానికి మనకు వస్తాయేమో కానీ, వాటి అబ్బాయి 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఫుల్గా ఆయిల్ ఉన్నటువంటి బైక్లో మనం ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆయిల్ లేదు, బైకే కూర్చోడానికి పనికి వస్తుంది కానీ ప్రయాణించడానికి పనికిరాదు. నువ్వు నింపబడకపోతే నువ్వు నడిపించబడలేవు. నువ్వు నింపుకుంటేనే అక్కడక్కడ పెట్రోల్ స్టేషన్ల దగ్గర, గ్యాస్ స్టేషన్ల దగ్గర, హెచ్పి పెట్రోల్ ఏమో, భారత్ పెట్రోల్ ఏమో, వాటి దగ్గర ఆగి నింపుకుంటుంటారు. నింపుకుంటుండమో కాస్త పట్టుకోవడమో కొద్ది దూరం కోసమని అలా చేసుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ధనము యొక్క లేకపోతే ధన నిధులను బట్టి. నింపుకున్నాడు అంటే దాని అర్థం నిలబడిపోవడానికి కాదు, నింపుకోవడం నన్ను నడిపించబడ్డానికి, ముందుకు సాగడానికి. దేవుడు మనల్ని నింపాడు అంటే దాని అర్థం నెక్స్ట్ స్టెప్ నడిపిస్తాడు అని అర్థం. నింపి నడిపించబడు. నువ్వు తినవయ్యా ఏలియా, ఏంటి ఇక్కడ పనుకున్నావు? లేయి, నీ ముందు శక్తికి మించిన ప్రయాణం ఉంది కాబట్టి నువ్వు లేచి పరిగెత్తు, లేదా నడువు, వెళ్ళిపోని కాదు. యెహోవా హస్తము బలపరిచినప్పుడు కీషోను వాగు దగ్గర నుంచి, కర్మేలు పర్వతం మీద నుంచి, యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి ఆహబు రథము కన్నా ముందుగా వచ్చాడే. నీ శక్తికి మించిన ప్రయాణం అనాల్సిన అవసరం ఏముంది అక్కడ? నీ శక్తికి మించిన ప్రయాణం ఒకటి ఉంది కాబట్టి బలపడు. నువ్వు ప్రయాణానికి ముందు నిన్ను ప్రిపేర్ చేసేటువంటి దేవుడు, నీ నిర్గమనానికి ముందుగా నిన్ను సిద్ధపరిచే దేవుడు, నీ పరలోక ప్రయాణానికి ముందుగా నిన్ను సిద్ధపరిచే దేవుడు, నీ పరిచర్య ప్రయాణానికి ముందుగా నిన్ను సిద్ధపరిచే దేవుడు. హీఈస్ అ గాడ్ ఆఫ్ ప్రిపరేషన్. హీ ప్రిపేర్స్ యూ. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఒక ప్రయాణం ముందు జాగ్రత్త, తినండి, వాక్యం తినండి, పరిచర్య చేయండి, వాక్య జలమును, ఆత్మ జలమును సేవించండి. వాక్య ఆహారమును, వాక్యపు రొట్టె తిని ఆత్మజలము తాగి వెళ్ళండి. శక్తికి మించిన ప్రయాణం. లోకములో శక్తితో సరిపోయే ప్రయాణాలు చేసేవాళ్ళు ఉన్నారు. శక్తికి మించిన ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంది. తెగించి, ప్రాణాలకు తెగించి ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంది. పరిచర్యలో అనేక మంది దేవజనులు పరిచర్య కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకొని శవాలుగా, నిర్జీవులుగా తమ గృహాలకు వచ్చినటువంటి, నివాసాలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా అనేకమైన ప్రయాణాలు చేస్తున్నాను. తిరిగి వస్తానని గ్యారంటీ లేదు. కానీ ఒక నమ్మకం, ఈ ఇంటికి తిరిగి వచ్చినా రాకపోయినా, వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ ఇంటికి మాత్రం వెళ్తాము అనేటువంటి నిరీక్షణ. నిత్య గృహానికి, తాత్కాలికమైన గృహానికి కాదు, నిత్యమైన గృహానికి మనం వెళ్తాము అనే నిరీక్షణ మనందరిలో దేవుడు మనకిచ్చాడని నేను భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మను పొందిన వారి 4 లక్షణాల గురించి మనం ఆలోచించాం. వాళ్ళు దేవుని శక్తిని కలిగి ఉంటారు. వాళ్ళకి మామూలు శక్తి ఉంది, వాళ్ళ శక్తి ఉంది, భోజనపు శక్తి ఉంది, భౌతికమైన శక్తి ఉంది, లేకపోతే కండబలం వాళ్ళకుంటే ఉండొచ్చు. కానీ వాళ్ళు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులయ్యారు, బలవంతులవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, శక్తిమంతులుగా ఉంటారని. రెండవది, వారు దేవుని మహిమపరుస్తారు, దేవుని గణపరుస్తారు. వాళ్ళని వాళ్ళు మహిమపరచుకోవడానికి, వాళ్ళని వాళ్ళు గణపరచుకోవడానికి, వాళ్ళని వాళ్ళు చూపెట్టుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు తెర వెనకాల వాళ్ళు, వేదిక వెనకాల వాళ్ళు అన్నట్టుగా ఉంటారు అంతవరకే. కానీ తమను తాము చూపించుకోవడానికి మేము కావాలి, మేము చూపించబడాలి, మేము కనిపించబడాలి అని అనుకోరు. గొలియాతుల్లాగా లౌకిక ఫిలిష్తీయుల ఆత్మను కలిగిన వాళ్ళు, గొలియాతు ఆత్మ కలిగిన వాళ్ళు ప్రతి ఉదయ సాయంకాలాలు అప్పుడప్పుడు, లేకపోతే మీటింగుల్లో, లేకపోతే పుస్తకాల్లో, టీవీల్లో, వాటిల్లో, ఛానల్స్లో వాళ్ళని వాళ్ళు కనపరుచుకుంటున్నారు. ఈ కనపరుచుకునేటువంటి వాళ్ళందరూ ఒకరోజు అంతమైపోతారు. ఆయన చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. అది అబద్ధం కాదు. స్తోత్రం. సొంత చిత్తాన్ని, సొంత మహిమను నెరవేర్చుకునేవాళ్ళు, సొంత మహిమ కోసం పనిచేసేవాళ్ళు ఒకరోజు నశించిపోతారు. కానీ దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడని దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. గొల్యాతు ఒకరోజు అంతమైపోయాడు దావీదు చేతిలో. అలాగే తమను తాము కనబరుచుకునేటువంటి ప్రతి వ్యక్తి ఒకరోజు అంతమవుతాడు. తనను తాను కనబరుచుకున్నటువంటి హేరోదు ఒకరోజు అంతమైపోయాడు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో. క్రీస్తును కనపరిచావా, నిలబడతావు, లేదా నువ్వు అదృశ్యమైపోతావు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. వాళ్ళు దేవుని మహిమపరుస్తారని. మూడవదిగా మనం ఆలోచించిన విషయము, వారికి స్పష్టత ఉంటుందని. దే హ్యావ్ క్లారిటీ. మబ్బు, మసకతనం, మసకబారినతనం,
అబ్స్క్యూరిటీ లేకపోతే వాళ్ళు క్లారిటీ లోపించిన వాళ్ళు కాదు. వాళ్ళకు క్లారిటీ ఉంటుంది ఏం చేయాలో. దే నో బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ దెమ్. హీ విల్ డైరెక్ట్ దెమ్. ఆయన నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక స్పష్టత కావాలంటే స్వర్గపు ఆత్మను మనం పొందుకోవాల్సిన అవసరం ఉంది. అపహాసకులు అనబడిన వాళ్ళకి, స్కాఫర్స్కి, మాకర్స్కి ఒక క్లారిటీ లేదు. కానీ ఆత్మను పొందినటువంటి వాళ్ళకి ఇది ఏంటి, ఇది ఏమి, ఇదేమోగును, ఇదేమి, ఇదేమోగును అని ఎన్నిసార్లు వాళ్ళు అనుకున్నారో మరి తెలియదు. కానీ ఇదేంటో, ఇది ఏమవుతుందో ఎరిగినటువంటి పేతురు 11 మందితో సహా లేచి నిలబడి ఒక గంభీరమైన ప్రసంగం చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఆత్మచేత నింపబడిన వాళ్ళు, ఆత్మానుభవం కలిగిన వాళ్ళు, స్పిరిట్ ఫీలింగ్ కలిగిన వాళ్ళ లక్షణాలు. ఒకటి, వాళ్ళు దేవుని శక్తిని కలిగి ఉంటారని. రెండోది, వారు దేవుని మహిమపరుస్తారు, గణపరుస్తారని. మూడోది, దైవికమైన స్పష్టత కలిగి ఉంటారని. నాలుగోదిగా మనం ఆలోచించిన మాట అపోస్తల కార్యము 2వ అధ్యాయము 14వ వచనంలో మాట ప్రకారం వాళ్ళు నిలబడతారు. దే స్టాండ్ ఫర్ జీసస్, దే స్టాండ్ ఫర్ ట్రూత్. సత్యం కోసం, దేవుని కోసం వాళ్ళు నిలబడతారు. మనుషుల కోసం నిలబడే వాళ్ళు కాదు. వాళ్ళు లేవీయులు లాంటి వాళ్ళు. స్తోత్రం. అనగా వాళ్ళు యెహోవా పక్షమున నిలబడేవాళ్ళు. ఎవరైతే యెహోవా పక్షాన, దేవుని పక్షాన ఉంటారో వారి పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? మనము దేవుని పక్షంగా ఉంటే విరోధులు ఉండొచ్చేమో, కానీ దేవుడు మన పక్షాన విరోధి ఉన్నా విరోధికి విజయము లేదు, విరోధికి వైఫల్యము తప్ప విజయం ఉండదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. విరోధి వర్తిల్లడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ఇవి. ఏదైనపు వాక్య భాగంలోకి వచ్చేద్దాం. మన దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. స్తోత్రం. రండి, మీ శ్రద్ధ దేవుని వాక్యం మీద ఉంచుతాం. డిస్టర్బ్ కావద్దు. ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని, రిలాక్స్డ్గా దేవుని వాక్యాన్ని విందాం. రిమోట్ కొద్దిగా దూరం చేసుకొని దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, దేవుడు తన దాసుడితో మాట్లాడబోతున్నాడు, దాసుని ద్వారా నాతో మాట్లాడబోతున్నాడు అనేటువంటి భావంతో మీరు ప్రార్థనాపూర్వకంగా స్తోత్రం చెప్తూ ప్రభు సన్నిధిలో కూర్చోవలసిందిగా. ప్రభు సన్నిధిలో అంటే మీరు ప్రయాణంలో ఉన్నా, లేకపోతే ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే టీవీ సెట్ల ముందు కూర్చొని చూస్తున్నా కానీ దైవ సాన్నిధ్యాన్ని మీరు అనుభవించవచ్చు. దేవుని వాక్యము ఉన్న చోట దైవ సాన్నిధ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన సమయం ఇంకా కొద్దిగానే ఉంది కాబట్టి 13-14 నిమిషాలే ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 7వ వచనం. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు. చాలండి సార్, అదేనా? సో దే వర్ ఆల్ అమేజ్డ్ అండ్ మార్వెల్ సేయింగ్ టు వన్ అనదర్. ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యచకితులైపోయారు. బో, లుక్, ఆర్ంట్ ఆల్ దీస్ హూ ఆర్ స్పీకింగ్ గలిలియన్స్? ఈ మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళున్నారే, వాళ్ళు గలిలీలు కాదా? గలిలీలే. గలిలీ ప్రాంతం నుంచి మన యూదయ ప్రాంతానికి వచ్చి పెంతెకోస్తు పండగకు వచ్చి ఇంత ఉదయాన్నే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఆర్భాటం ఏంటి? ఈ అల్లరి ఏంటి? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇక్కడ ఏం జరుగుతుంది? స్తోత్రం. అది వాళ్ళ యొక్క ప్రశ్న. నేను చదువుతున్నాను 2వ అధ్యాయం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. వాడుక భాష బైబిల్లోంచి కూడా చదువుదాం. Bewildered, they said to one another, aren't these all Galileans? వీళ్ళందరూ గలిలీయులు కాదా? స్తోత్రం, స్తోత్రం. It's likely they know they were Galileans by their Aramic dialect common in Galilee. అరామిక్ ఉచ్చారణతో, అరామిక్ యొక్క లేకపోతే ఆ ధ్వనులతో వాళ్ళు గలిలియా భాష మాట్లాడేవాళ్ళు. సరే, వాళ్ళు గలిలీలా అంటున్నారంటే వాళ్ళ పలుకును బట్టి, వాళ్ళ యొక్క మాటలను బట్టి. కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటే మన మాటలను బట్టి వీళ్ళు నెల్లూరు జిల్లా వాళ్ళ, కృష్ణా జిల్లా వాళ్ళ, లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళ, ఇంకా వేరే ప్రాంతపు వాళ్ళ, తెలంగాణ వాళ్ళని సులభంగా పసిగట్టవచ్చు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు విని వాళ్ళ ప్రాంతీయత ఏంటో తెలిసిపోయింది, వాళ్ళ నేటివిటీ ఏంటో తెలిసిపోయింది, వాళ్ళ రిలీజియన్ ఏంటో తెలిసిందని కాదు, వాళ్ళ రీజియన్ ఏంటో తెలిసింది. చదువుదాం వాడుక భాషలో 2వ అధ్యాయము 7వ వచనం. స్తోత్రం. వారు దిగ్భ్రాంతి చెంది
మాట్లాడుచున్న వీరందరూను గలిలయ ప్రాంతపు వాళ్ళు కాదా? మాట్లాడేటువంటి వీళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్ళు కారా? అనగా మన సదరన్ రీజియన్ వాళ్ళు కాదు వీళ్ళు, అనగా మన దక్షిణ ప్రాంతపు వాళ్ళు కాదే. పై భాగంలో అనగా ఉత్తర భాగంలో ఉన్నటువంటి నార్త్ ఇజ్రాయిల్స్, నార్దర్న్స్ పీపుల్, నార్త్ ఇండియన్స్ అన్నట్టుగా నార్త్ ఇజ్రాయిలైట్స్ వాళ్ళు. మనం ఎస్ఐలము, వాళ్ళు ఎన్ఐలు అనగా నార్త్ ఇజ్రాయిలైట్స్, మనం వచ్చేసి ఎస్ఐ అనగా సదరన్ ఇజ్రాయిలైట్స్. మధ్యలో మనకు వాళ్ళకి మధ్యలో ఒక అగాధంలాగా సమరయ ప్రాంతం ఉంది, అది వేరే విషయం, మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. వీళ్ళు గలిలయులు కాదా అని యూదులు అన్నారు. యూదయ వాళ్ళు గలిలయ వాళ్ళను చూశారు. గలిలయ వాళ్ళకి ఏం జరిగింది? గలిలయ వాళ్ళకి గగనము నుంచి దేవుని ఆత్మ దిగి వచ్చి దేవుని గణపరుస్తున్న విధానాన్ని చూసినటువంటి యూదులు ఆశ్చర్యపోయారు. నార్త్ ఇజ్రాయెల్ వాళ్ళని, ఉత్తర ఇజ్రాయెల్ వాళ్ళని చూసి దక్షిణ ఇజ్రాయెల్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. దక్షిణ ఇజ్రాయేలులో ఉన్నటువంటి దక్షిణ ఇజ్రాయేలులు కాదు, లేదా యూదయ వారు కాదు, గలిలయ వాళ్ళు. ఎక్కడో వాళ్ళు ఇంచుమించు 80-90 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పండుగలో పాల్గొని మనకెవ్వరికీ కలగని అనుభవం, మనకెవరికి జరగంది, వీళ్ళకి ఏం జరుగుతుంది, అసలు ఏంటిదంతా అన్న విధంగా ఆలోచించారు. మన టైటిల్ నూతన అస్తిత్వం అనగా న్యూ ఐడెంటిటీ. న్యూ ఐడెంటిటీ. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక కొత్త గుర్తింపునిస్తాడు. 10th క్లాస్ వరకు ఒక స్కూల్లో చదివిన విద్యార్థికి ఆ స్కూల్ ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. అబ్బాయి 10th పాస్ అయ్యాడు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు, వేరే కాలేజ్కి వెళ్ళాడు. ఇప్పుడు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అతని ఐడెంటిటీ కార్డు పనికిరాదు, అతనికి కొత్త ఐడెంటిటీ. ఒకవేళ తన పాత ఐడెంటిటీ కార్డు జోబులో వేసుకొని కొత్త ఐడెంటిటీ కార్డు ఇంట్లో పెట్టేసుకొని గేట్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు చెక్ చేసినప్పుడు ఓల్డ్ ఐడెంటిటీ ఉంది. హలో, ఏంటిది? స్కూల్ది తీసుకొచ్చేవేంటి? ఐడి కార్డు హై స్కూల్ది తీసుకొచ్చే, దిస్ ఈజ్ కాలేజ్. ఈ కాలేజ్కి కావాల్సిన ఐడెంటిటీ కార్డు ఏది? నువ్వు ఇక్కడ మెంబర్వి, నువ్వు ఇక్కడ స్టూడెంట్వి, నీ ఐడెంటిటీ కార్డు ఏది? స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అతను డిగ్రీ కాలేజ్కో లేదా యూనివర్సిటీకి వెళ్తాడు. ఒక్కో ఇన్స్టిట్యూషన్ మారే కొలది నీ ఐడెంటిటీ మారుతుంది. అక్కడి వరకు స్టూడెంట్ అన్నారు, అక్కడి వరకు సాధారణమైన విద్యార్థి, తర్వాత ఇప్పుడు కళాశాల విద్యార్థి, ఇంకాసేపటికి విశ్వవిద్యాలయ విద్యార్థి. ఇప్పుడు కాలేజీకి వచ్చినప్పుడు మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ కలిగిన వాడివి. డిగ్రీ స్థాయికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఇంచుమించు బేసిక్, ఇంటర్ బేస్ మీద వచ్చిన వాళ్ళండి, లేకపోతే +2 లేకపోతే PUC బేస్ మీద వచ్చిన వాళ్ళు అంటున్నారు. ఇంకా కొద్దిగా వెళ్ళారు, వాళ్ళు డిగ్రీ బేస్ మీద PhD చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే PG చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కో స్థాయికి వెళితే మన ఐడెంటిటీ మారుతుంది, మన అస్తిత్వం, మన ఉనికి మారుతుంది. పరిశుద్ధాత్ముడు మనకు నూతనమైన అస్తిత్వం ఇస్తున్నాడు. ఓల్డ్ మ్యాన్ అని కాదు మన పేరు, మన పేరు ప్రాచీన పురుషుడని కాదు, మన పేరు నవీన పురుషుడు. ఒకప్పుడు లోకాన్ని ధరించుకునే ఉన్నాం, లోకపు వస్త్రాలను ధరించుకున్నాం, లోక సంబంధమైన వాటిని ధరించుకున్నాం. ఇప్పుడు క్రీస్తును ధరించుకుని ఉన్నాం. ఐడెంటిటీ కార్డు మాత్రమే కాదు, స్కూల్ యూనిఫామ్ కాదు, ఇప్పుడు కాలేజ్ యూనిఫామ్, కాలేజ్ యూనిఫామ్ కాదు, డిగ్రీ కాలేజీలో యూనిఫామ్ మారాయి. ఐడెంటిటీ మారింది, వస్త్రధారణ మారింది. నువ్వు వయసులో పెద్దవాడివి, పెద్దదాని అయ్యే కొద్దీ నీ వస్త్రాలు మారుతున్నాయి, నీ ఐడెంటిటీ మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పుడు ఆ స్కూల్ స్థాయిలో నేను బాగా కొట్టేవాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకా కాస్త పైకి వచ్చారనుకోండి జస్ట్ మాటలతో గద్దించడం కావచ్చు, ఇంకా కొంతకాలానికి అసలు మాటలనేటువంటి ఎవరు ఏం పట్టించుకునే పరిస్థితి ఏర్పడచ్చు. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మన యొక్క ఐడెంటిటీ, వీళ్ళందరూ గలిలయులు కాదా, మేము గలిలయులమా కాదా అనేటువంటి సంశయం వాళ్ళకి లేదు. అసలు వీళ్ళు గలిలయులా కాదని మీ సంశయం మీకేంటి? వాళ్ళ యొక్క అస్తిత్వంతో మీకేం పని? వాళ్ళు ఏ ప్రాంతం అయితే మీకేంటి? మీ పండగ మీరు చేసుకోండి, మీ సెలబ్రేషన్స్లో, మీ వేడుకల్లో మీరు ఉండండి. వాళ్ళ యొక్క ప్రాంతీయతతో మీకేం పని? వాడు ఇక్కడోడు కాదండి, తమిళనాడు వాడండి, వాళ్ళు ఇక్కడోడు కాదండి, కేరళ వాడండి, వాళ్ళు ఇక్కడోడు కాదండి, తెలంగాణ. ఎందుకు ఇవన్నీ? క్రీస్తులో తెలంగాణ లేదు, కర్ణాటక లేదు, కేరళ లేదు, అంతా ఒకటే.
క్రీస్తులో దేర్ ఇస్ నో రిలీజియన్ ఆర్ రీజియన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో క్రీస్తు దేశస్థుడని, యూదుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని ఇవేం లేవండి. దే ఆర్ ఆల్ ఈక్వల్. వీఆర్ ఈక్వల్, వీఆర్ సేమ్ అండ్ ఈక్వల్ ఇన్ క్రైస్ట్ అనే సంగతిని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నూతనమైన అస్తిత్వం ఏంటి? వీళ్ళ అస్తిత్వం, వీళ్ళకి ఐడెంటిటీ ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా, వీరి యొక్క గుర్తింపు ఏంటి, నూతనమైన గుర్తింపు, ఎలా గుర్తించబడ్డారు. ఈ మాటలు చెప్పినప్పుడు నిన్నటి ఎపిసోడ్లో నుంచి కూడా నేను ఒక మాట చెప్పాను. వాళ్ళు పేతురు గారి గురించి చెప్పినప్పుడు ఒక లేవీయుడులాగా దేవుని పక్షాన నిలబడి, సత్యం పక్షాన నిలబడి, వాస్తవం పక్షాన నిలబడి, జరుగుతున్న అనుభవం పక్షాన నిలబడి మాట్లాడినటువంటి ఒక న్యూ టెస్టిమెంట్, లేదంటే న్యూ లీవైట్ లాగా, ఒక కొత్త లేవీయుడులాగా, లేదు అంటే మెల్కిసెదెకు యాజక క్రమం ప్రకారమైనటువంటి కొత్త నిబంధన, లేకపోతే ఆ కొత్త క్రమం యొక్క యాజకుడైనట్లుగా. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు. ఒకటి, వాళ్ళ ఐడెంటిటీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నంబర్ 1 ఫస్ట్ ఐడెంటిటీ, 2వ అధ్యాయము 4వ వచనము. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, పరిశుద్ధాత్ముడు అనగా ఆ త్రిత్వములో ఒకడైనటువంటి ఆయన వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది, వాక్శక్తిని అనుగ్రహించిన కొలది, వాక్కులను అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగారు. వాళ్ళు మాట్లాడడం ఆరంభించారు అనే మాటలు మనం అక్కడ చూస్తున్నాం. మొట్టమొదటి వాళ్ళు నిర్గమకాండము 11వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నట్టుగా చూడాల్సిన అవసరం లేదు, కానీ 70 మంది పెద్దల్లో 2 లాగా 68 మంది డ్రాప్ అయిపోయారు, 68 మంది తప్పుకున్నారు. ఆత్మానుభావం బాగానే ఉంది, వాళ్ళు ఎమోషనల్గా అప్పటికప్పుడు పొందేసి ఏదో మాట్లాడేసి ఏదో చెప్పేసి ఏదో నింపబడి వెళ్ళిపోయారు. కానీ 2 మాత్రం అక్కడే స్టడ్ ఫాస్ట్గా, పట్టు వదలక అక్కడే ఉండిపోయారు. వారు ఎడతెక్క ఉండిపోయారు, అక్కడే ఆ పాలెములోనే ఉండిపోయారు, లోపలే ఉండిపోయారు, ఆత్మానుభవంలోనే ఉండిపోయారు. ఎల్దాదు మేధాదులు ప్రవచిస్తున్నారు. ఎవరో ఒకరిని పిలిచి వాళ్ళ తల మీద చేతులు పెట్టి ప్రవచిస్తున్నారని కాదు. స్తోత్రం, హల్లెలూయా. వారు దేని గురించి ప్రవచిస్తున్నారో మనకు తెలియదు. ఆ ప్రవచనాలు వినడానికి అక్కడ మోషే లేడు, ఆ ప్రవచనాలు వినడానికి యెహోషువ లేడు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ 120 మంది లేకపోతే ఈ ఆత్మను పొందిన వాళ్ళు అన్య భాషలతో మాట్లాడసాగినప్పుడు జరిగిన విషయం. వాళ్ళు నూతన నిబంధన యొక్క ఎల్దాదు మేధాదుల్లాగా, ఆ రోజు ఎల్దాదు మేధాదులు అనబడిన వాళ్ళు 2. ఇక్కడ సుమారు 120 మంది ఎల్దాదు మేధాదులు ఉన్నారు. అనగా దాని అర్థం ఏంటి అంటే ఒక నూతనమైన గుర్తింపు. పాత నిబంధన అంతా ఛాయలాగా, పాత నిబంధన యొక్క రిపీటేషన్, పాత నిబంధన కొత్త నిబంధనలు అక్కడక్కడ పునరావృతం కావడాన్ని, హిస్టరీ రిపీట్ కావడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తుంటే 2వ విషయంలోకి వచ్చేద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే అక్కడ పేతురు, చూడాల్సిన అవసరం లేదు, సమయం లేదు కనుక, పేతురు 11 మందితో సహా లేచి నిలబడ్డాడు, నిలబడి గట్టిగా లేకపోతే బిగ్గరగా మాట్లాడాడు అని రాయబడింది. ఈ మాట చదివినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనములో ఎండిన ఎముకల లోయలో, వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ ఆర్ డ్రైడ్ బోన్స్, ఎండిన ఎముకల లోయలో ఉన్నటువంటి యెహెజ్కేలు, ఇక్కడ పేతురును యెహెజ్కేలుతో పోలుస్తున్నారు. అక్కడ యెహెజ్కేలు ఒక్కడే ఉన్నాడు, ఇక్కడ యెహెజ్కేలుతో పాటు మరి 11 మంది ఉన్నారు. న్యూ ఐడెంటిటీ. పాత నిబంధనలో ఒక ప్రవక్తలాగా, పరిశుద్ధాత్మ దేవుడు 2వ అధ్యాయంలో ఆయన్ని పాత నిబంధనలో ప్రవక్తలాగా పోల్చాడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఒక నూతనమైన అస్తిత్వం మనకు లభించింది. మనం క్రీస్తు యేసును ధరించుకొని ఉన్నాము. న్యూ ఐడెంటిటీ, న్యూ యూనిఫామ్. ఎల్దాదు మేధాదులలాగా వాళ్ళు ప్రవచిస్తున్నారు. వాళ్ళు అనే భాషలతో మాట్లాడారు, కొత్త భాషలతో మాట్లాడారు. యెహెజ్కేలులాగా ఎండిన ఎముకల లోయలో, అతను అక్షరార్థంగా ఎడలేదు, తన స్వప్నంలో జరిగిన విషయం, తన కళ అది, తన దర్శనం అది. అలాగే పర్వతం మీద నుంచి ఈ మేడగది మీదకి, పర్వతం ఎత్తైన స్థలము, మేడగది తక్కువైనటువంటి స్థలం, ఇంచుమించు లోయ లాంటి ఆ పర్వతం యొక్క అడుగు భాగాన ఇంటి మీద లోయలో ఉన్నట్టుగా యెహెజ్కేలు ఉన్నట్లుగా అపహాసకులు అనబడినటువంటి
ఆ ఎండిన ఎముకల మధ్యలో నిలబడి ప్రసంగిస్తున్నటువంటి, ప్రవచించినటువంటి, ప్రభువుని గురించి ప్రస్తావిస్తున్నటువంటి కొత్త నిబంధన యెహెజ్కేలు లాగా పేతురుని మనం చూడొచ్చు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17, 18 వచనాలు మనం గమనించినట్లయితే, యోవేలు యొక్క చదవాల్సిన అవసరం లేదా, అంత్య దినముల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. తర్వాత 18వ వచనం, ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను, దేవుని ఆత్మను కుమ్మరిస్తాను గనుక వారు ప్రవచిస్తారు. 2 వచనాల్లో కూడా ప్రవచిస్తారు. their new identity as prophets, కొత్త నిబంధన ప్రవక్తలుగా నింపబడిన వాళ్ళు దేవుని యొక్క మాటలు పలుకుతూ ప్రవక్తల స్థాయిలోకి వచ్చారు. సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అన్నట్టుగా పాత నిబంధన ప్రవక్తలతో వీళ్ళు కలుసుకున్నారని కాదు, ఆనాటి ప్రవక్తలతో వీళ్ళు కలుసుకున్నారని కాదు, వీళ్ళు ప్రవచనాత్మ వాళ్ళలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచిస్తున్నారు. యోవేలు చెప్పినట్టు ప్రవచనం యొక్క నెరవేర్పది. 4వ విషయం చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనం. స్తోత్రం. 26వ అధ్యాయము 14వ వచనం. మేమందరము నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మనుకులకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరమును నాతో పలుకుట వింటిని. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలో నేను చదువుతున్నాను. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు. ఇంపార్టెంట్ మాట. ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము పౌలు గారు విన్నారు. హెబ్రీ భాషలో ఒక స్వరం. హెబ్రీ భాషలో అదేంటో మరి తెలియదు, కానీ హెబ్రీ భాష యొక్క తర్జుమాలో ముని కోలలకు ఎదురు తన్నుట అనగా, ముని కోలలు ఎవరు? దేవుని ప్రజలు. అనగా సూటిగా ఉన్నటువంటి, కూసీగా ఉన్నటువంటి, షార్ప్ ఎడ్జ్డ్గా ఉన్నటువంటి, వెపన్స్ లాగా, గోట్స్ లాగా ఉన్నారు. గోట్స్ కాదు, గోట్స్, మునికోలలాగా ఉన్నారు. కోల అంటే కర్ర, మునికోలలు అనగా మునికోలలకు ఎదురుతనుట అతనికే కాదు, ఎవరికైనా నష్టమే, కష్టమే, గాయపరచబడతావు. అనగా దేవుని ప్రజలు మునికోలలు అనేటువంటి ఐడెంటిటీ పొందారు. మొదటి శతాబ్దపు ఆత్మను పొందినటువంటి సంఘ ఆవిర్భావం తర్వాత దేవుని ప్రజలు ముని కోలలు అని ఎంచబడ్డారు. నువ్వు నేను ఒక ముని కోలలు, దేవుని యొక్క ఆయుధమై ఉన్నాం. దేవుడు పట్టుకొని కథలను వాటిని కదిలించడానికి మనల్ని ఉపయోగించినటువంటి ఆయుధాలు, ఆయన చేతిలో ఉన్నటువంటి కర్రలు, ముని కోలలం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనకు ఒక నూతనమైనటువంటి అస్తిత్వం, నూతనమైనట్టు అస్తిత్వాలు, 4 అస్తిత్వాలు మీకు జ్ఞాపకం చేశాను. ఎల్దాదు మేధాదులు అన్నట్టుగా యెహెజ్కేలు లాగా, యెహెజ్కేలు స్థాయిలో ఉన్నటువంటి పేతురు, ఖచ్చితంగా అటువంటి స్థాయిలో వెళ్ళాడని కాదు, యెహెజ్కేలుని గుర్తు చేసేటువంటి పేతురు. తర్వాత ప్రవక్తల అనుభవాల్లోకి వచ్చినటువంటి దేవుని ప్రజలు 120 మంది. అంతేకాకుండా మునికోలం లాంటి దేవుని ప్రజలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఇటు అనుభవాలతో మనం ముందుకు సాగడానికి, నూతనమైన అస్తిత్వంతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.